this will continue and more people will watch the movie. And so thanks to everyone. Thank you, sir. Thank you so much, and congratulations for this Mirai and Telusu kada. At the same time, we all are eagerly waiting for Raja Sab, sir. So, వస్తుంది మళ్ళీ బ్లాక్ బస్టర్ సౌండ్ వినిపిస్తుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి. అండ్ నా జనరలీ ఒక ఫ్లోని మేము ఫాలో అవుతుంటాం, ఒక ఫార్మేట్ మేము ఫాలో అవుతుంటాము, ప్రొడ్యూసర్ దాని తర్వాత హీరో అని. బట్ ఇక్కడ ఉండి ఆ టాలెంట్తో ఇక్కడ వర్క్ చేసి వాళ్ళ కష్టానికి ఫలితం దొరకాలి, వేదిక మీద మాట్లాడాలి అని దాన్ని బ్రేక్ చేసి ఆడవాళ్ళని ముందుకు తోసి వాళ్ళని మాట్లాడిచ్చేలా చేశారు హీరో అనమాట. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఒక విమెన్ డైరెక్టర్కి ఆపర్చునిటీనే ఇవ్వడం కాదు, ఇక్కడ ఆ విమెన్ పవర్ కనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. డీజే టిల్లుగా మీరు వేసిన మాకు ఎప్పటికీ మర్చిపోలేము, కానీ వరుణ్గా మీరు చెప్పిన మాటలు కూడా ఎప్పటికీ మర్చిపోలేము. సో ఇలానే మీరు సూపర్ సక్సెస్ఫుల్గా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యాక్టర్ ప్లస్ స్టార్, స్టార్ యాక్టర్, యాక్టర్ స్టార్, స్టార్ బాయ్ మన సిద్ధు జనల్గడ్డని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఇవాళ ఇక్కడికి వచ్చిన మేజర్లీ ప్రెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ కూడా, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా, ఆల్ కైండ్స్ ఆఫ్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. నేను ఒక సినిమా రిలీజ్ అయినప్పుడు దాని రిజల్ట్ బట్టి మనం ఆ తర్వాత ఎలా ఫీల్ అవుతాం అనేది మారుతుంది. టిల్లు రిలీజ్ అయినప్పుడు నేను ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాను, పార్ట్ 1 పార్ట్ 2. దాని తర్వాత టిల్లు స్క్వేర్ రిలీజ్ అయినప్పుడు నేను కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాను, ఎంతో కొంత కాన్ఫిడెన్స్, ఎక్సైట్మెంట్, ఈ ప్లెజర్, ఇలాంటి ఫీలింగ్స్ అన్నీ ఫీల్ అయ్యాను. నేను జాక్ రిలీజ్ అయినప్పుడు ఎక్కడో ఎమోషనల్ లాస్ ఫీల్ అయ్యాను, నేను సారో ఫీల్ అయ్యాను, సాడ్నెస్ ఫీల్ అయ్యాను. బట్ వీటన్నిటికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ ఫీలింగ్ నేను తెలుసు కదా రిలీజ్ అయిన తర్వాత ఫీల్ అయ్యాను. అదేంటంటే ఐ ఫెల్ట్ కంటెంట్ అండ్ ఐ ఫెల్ట్ ఎట్ పీస్. ఈ ఫిల్మ్ ఏంటంటే ఇది చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది నాకు, చాలా ఈ సినిమా ఏంటంటే ప్రశాంతంగా పడుకునేలా చేసింది ఈ సినిమా నన్ను. సో అది ఒక గుడ్ నైట్స్ స్లీప్ ఇస్ వాట్ వీఆర్ ఆల్ లుకింగ్ ఫర్ ఇన్ అవర్ లైఫ్. సో ఈ సినిమా నాకు ఆ ఫీలింగ్ ఇచ్చింది. అండ్ దానికి నేను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నీర్జా ప్లీజ్ కమ్, తనకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను నీర్జా ఈ సినిమా నీర్జా నాకు ఈ కథ నాకు చెప్పింది. అండ్ నీకంటే ముందు నేను నితిన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలి, యాక్టర్ నితిన్. ఎందుకంటే తనే ఒక రోజు నైట్ కాల్ చేసి ఇలా ఒక కథ ఉంది, అది నువ్వు వినాలి, దానికి నువ్వైతేనే కరెక్ట్ అని తనే కాల్ చేసి నీర్జాని నన్ను కనెక్ట్ చేశాడు. అండ్ టు థింక్ దట్ ఆల్ ఆఫ్ దిస్ స్టార్టెడ్ విత్ వన్ ఎగ్ పఫ్ అండ్ అ ఫోన్ కాల్. సో తను వచ్చి నాకు ఈ కథ చెప్పింది. కథ చెప్పిన వెంటనే నాకు ఈ ఐడియా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. బట్ నేను తనకి థ్యాంక్ యూ నేను దేనికి చెప్పాలంటే, నీర్జాకి నేను చెప్పిన వెంటనే, నేను అడిగిన వెంటనే నాకు కావాల్సిన కొన్ని మార్పులు, కొన్ని చేర్పులు కూడా తను కథలో తను చేయడానికి తను ఓకే చెప్పినందుకు. అండ్ కన్సిస్టెంట్గా సినిమా షూటింగ్ అంతా జరుగుతున్నప్పుడు కూడా నాకు ఏమనిపించినా కూడా ఐడియాస్, ఆ ఇన్పుట్స్ అన్నిటినీ కూడా చాలా హ్యాపీగా, చాలా సింపుల్గా, ఈజీగా తను తీసుకుని తన స్టోరీలో ఇంప్లిమెంట్ చేసినందుకు ఎక్కడ కూడా నేను ఈ సినిమాలో ఇన్వాల్వ్ అవుతున్నట్టు నాకు తను ఎప్పుడు ఫీల్ అవనివ్వలేదు. నేను తనతో పాటు కలిసి కొలాబరేట్ అవుతున్న ఫీలింగ్ నాకు కలిగించింది. అండ్ అది చాలా డిఫరెంట్. అది దట్స్ నాట్ వెరీ ఈజీ టు డూ. అండ్ ఫర్ దట్ ఐ వాంట్ టు థ్యాంక్ యూ. అండ్ వీళ్ళందరూ ఈ సినిమానే రాడికల్ అనుకుంటున్నారు. వాళ్ళకి నీ నెక్స్ట్ సినిమాలో ఓపెనింగ్ సీన్ తెలీదు పాపం ఎవరికి. ఓకే, సో అది చూస్తే మీరు ఇది ఇంకా యాక్చువల్లీ చాలా తక్కువ అనుకుంటారు. అజయ్కి తెలుసు, అందుకే నవ్వుతున్నాడు కింద నుంచి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్, ఇట్స్ అ లాంగ్ లిస్ట్. Okay, it's a really long list. I have to thank Vishwa Prasad Garu for supporting us blindly, for supporting us no matter what. ఏం జరిగిన షూటింగ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్టెండ్ అయినా కూడా ఒక చాలా ఇంట్రెస్టింగ్ మాట అన్నారు ఒకసారి విశ్వప్రసాద్ గారు నాతో ఫోన్లో. సార్, మనం డబ్బు ఎంత చేస్తాం అనేది సెకండరీ అండి, మనం మంచి సినిమా తీసామనే పేరు మాత్రం మనకు మిస్ అవ్వకూడదు అని అన్నారు ఆయన. ఎంతమంది వాళ్ళ రోజుల్లో ఆ మాట అనగలుగుతారు? ఇట్స్ వెరీ రేర్. ఐ థింక్ our combination will go a long way, sir. Hopefully want to work and make more films with you.
అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ టెక్నీషియన్స్ సినిమాకి పనిచేసిన వాళ్ళు. జ్ఞాన్ శేఖర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నేను చూడ్డానికి చాలామంది అన్నట్టు నేను అలా ఉన్నాను అంటే ఆ స్క్రీన్ మీద దానికి కంప్లీట్ క్రెడిట్ జ్ఞాన్ శేఖర్ గారికి ఇవ్వాలి. ఐ థింక్ ఆయన ఈ సినిమా చూడ్డానికి కానీ ఆ ఫీల్ కానీ ఒక చాలా పెద్ద సినిమా ఫీల్ క్రియేట్ చేశారు. కంప్లీట్ థ్యాంక్స్ టు విజువల్స్ ఈ సినిమాలో. అలాగే వెన్ ఇట్ కమ్స్ టు మై లుక్ ఐ ఆల్సో హ్యావ్ టు థ్యాంక్ లంక, మై స్టైలిస్ట్, మై వెరీ గుడ్ ఫ్రెండ్. తను చాలా పేషెంట్, అంటే టిల్లుకి స్టైలింగ్ చేసిన తర్వాత వరుణ్కి స్టైల్ చేయాలి అంటే చాలా కేర్ తీసుకోవాలి. తను దగ్గరుండి షీ టుక్ కేర్ ఆఫ్ మీ అండ్ షీ స్టైల్డ్ మీ అండ్ షీ మేడ్ మీ లుక్ లైక్ దిస్ ఇన్ మై ఫిల్మ్. I have to thank her. I'll always remember this character for the way he looks and for the way he behaves. I'll always thank you for it. Alage I have to thank the team, Manvita, tan team lo una Manvitaki nenu thanks cheppali. Ali ki nenu thanks cheppali. Similarly my makeup man Prasad anna, meeku thank you cheppali. Nenu my hair guy Vijay, tanaku thank you cheppali. నన్ను దగ్గరుండి చూసుకున్న నజీర్, వీళ్ళందరూ కూడా నేను ఈ సినిమాలో నేను చూడడానికి ఇలా ఉండడానికి కారణం, నేను ఇలా కనిపించడానికి కారణం, మీ అందరికీ నన్ను చూస్తే ఒక ఫీలింగ్ వచ్చింది. ఆ ఫీలింగ్ రావడానికి కారణం వీళ్ళందరూ. ఎవరినైనా కూడా నా టీంలో మిస్ చేసుకుంటే ప్లీజ్ క్షమించాలి నన్ను. అలాగే ఐ హ్యావ్ టు థ్యాంక్ తమన్ గారికి నేను థ్యాంక్ యూ చెప్పాలి. ఫెంటాస్టిక్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చారు. నా లైఫ్లో మిగిలిపోతుంది ఆల్బమ్, తెలుసు కదా, ఆల్బమ్ 100% మిగిలిపోతుంది నా లైఫ్లో. గ్రేట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ గ్రేట్ ఆల్బమ్ ఇచ్చారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారికి. అలాగే నవీన్ నూలి గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మై బ్రదర్, మై ఫ్రెండ్. సాధారణంగా ఇక్కడ రాడు ఈవెంట్స్కి, ఫంక్షన్స్కి. ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్ ఫర్ బిలీవింగ్ ఇన్ దిస్ ఫిలిం. చాలా ఎడ్జ్ మీద ఉంటుంది సినిమా, దీన్ని కట్ చేయడం కూడా అంతే ఈజీ. చాలా బోర్ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఈ సినిమాలో. అది లేకుండా, అది రాకుండా ఈ సినిమాని అంత షార్ప్గా నా కోసం డే అండ్ నైట్ పనిచేసినందుకు నవీన్ అన్న, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అవినాష్ గారు ఫర్ డిజైనింగ్ గ్రేట్ సెట్స్. ఆ సినిమా చాలామంది అన్నారు ఇవాళ చూడడానికి యష్ చోప్రా ఫిల్మ్ లాగా, కరణ్ జోహర్ ఫిల్మ్ లాగా ఉంది అని. దానికి కంప్లీట్ క్రెడిట్ అవినాష్ గారికి, నీర్జాకి అండ్ సార్